హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ రాయలసీమ స్పెషల్ కరివేపాకు కారప్పొడి చూపిస్తున్నాను. ఇది మామూలు కారప్పొడి లాగా కాదు, రాయలసీమలో డిఫరెంట్గా చేస్తారు. దీనికి కావాల్సినవి ఉప్పు, కారం, ఎండు కొబ్బరి తురుము, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. ఇలాగ మిశ్రమాన్ని కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం అన్నీ ఇలా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది. దీంట్లో కళాయి కొంచెం నూనె వేడి చేసుకొని, అంటే తాలింపు కంటే కొంచెం తక్కువ ఫ్రెండ్స్, అంత కొంచెమే వేసుకొని దీన్ని ఈ మిశ్రమాన్ని నూనెలో వేయించుకున్నట్టుగా ఒక 2 మినిట్స్ చాలు. 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇది ఇన్స్టెంట్ కారప్పొడి ఫ్రెండ్స్. ఎక్కువ కాలం నిలవ ఉండదు, ఒక 2-3 డేస్ తర్వాత కూడా నిలువ ఉంటుంది, కానీ ఫ్లేవర్స్ మారుతాయి, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. 2-3 డేస్కే అంతే బాగుంటుంది. పిల్లలకి హెల్తీ ఫుడ్, డైజెషన్ బాగా అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా కళాయిలో వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే పిల్లలకి ఎగటు పుట్టదన్నమాట. 2 మినిట్స్ చాలు. 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసి పిల్లలకి పెడితే డైజెషన్ బాగా అవుతుంది. ఈ చలికాలానికి పిల్లలకి వచ్చే ప్రాబ్లమే దగ్గు, జలుబులు, అవి కూడా కంట్రోల్కి వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.